సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ విత్ జాన్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఇది స్మోక్ డిటెక్టర్ కానీ గ్యాస్ స్మోక్ని, గ్యాస్ని, ఫైర్ని, ఆల్కహాల్ వీటన్నిటినీ కూడా మనకి డిటెక్ట్ చేసే గ్యాజెట్ని అయితే మనం తయారు చేయబోతున్నాం అనమాట. అది ఏంటో కాదు, సో ఇదే అనమాట మనం తయారు చేసింది. అండ్ ఒక బ్యాటరీ, స్విచ్ లైట్, బజర్ అండ్ స్మోక్ సెన్సర్ వీటిని యూస్ చేసి అయితే మనం చేయడం అయితే జరిగిందనమాట. అండ్ ఇంతే, ఇంకేం అక్కర్లేదు దీనికి. ఈ ఐటమ్స్తోనే మనం చేసేసాము అండ్ చాలా తక్కువ బడ్జెట్లోనే అయిపోయింది. అండ్ వీటిలో వచ్చేసి చాలా మోడల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇందులో మీరు MQ2 అనేది వాడండి. నాకు అది దొరక్క MQ5 అనేది, నేను MQ2 అని అడిగాను, వాళ్ళు ఇచ్చేసారు. ఇది ఎందుకు చూస్తే MQ5 వీడియోలో ఆల్రెడీ చూపించాను. అండ్ ఇది వచ్చేసి ఏంటి అంటే ఏం లేదు, ఒక్కొక్కసారి ఆటోమేటిక్గా ఆన్ అయిపోద్ది, అలా కొంచెం పిచ్చి పిచ్చిగా యాక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట, ఇంకేం లేదు. అండ్ MQ2 అనేది మాత్రం చాలా పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవడం అనేది జరుగుతుంది. మీరు ట్రై చేస్తే దాంతో ట్రై చేయండి. అండ్ నేను MQ5 వాడాను కాబట్టి అలా అప్పుడప్పుడు ఆటోమేటిక్గా అయితే ఆన్ అయిపోతుంది. సో చూడొచ్చు, ఇదే అనమాట మనం తయారు చేసింది. అండ్ మనకి మనం డిటెక్ట్ అయిన వెంటనే కూడా ఈ LED అనేది బ్లింక్ అవ్వడం, వెలగడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఎలా చేయాలి ఏంటి అనేది క్లారిటీగా వీడియోలో అయితే చూద్దాం. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, ఈ ప్రాజెక్ట్ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అనేది చూద్దాం. ముందుగా మనకు ఒక 5 వోల్ట్ బజర్ అనేది కావాలి, చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక స్విచ్ అనేది కావాలి, ఆన్ ఆఫ్ చేయడానికి కావాలి. అండ్ ఇండికేషన్ కోసం ఒక LED లైట్, ఇది ఏమవకుండా ఒక 1K రెసిస్టర్ అనమాట. అండ్ ఒక లిథియం అయాన్ బ్యాటరీ అయితే యూస్ చేస్తున్నాను దీన్ని తయారు చేయడానికి, 3.7 వోల్ట్. ఇది స్మోక్ సెన్సార్ అనమాట, MQ2 అనేసి వాడండి. ఆ సెన్సార్ అయితే కొంచెం బాగా పనిచేస్తుందని విన్నాను. అండ్ నాకు అయితే అది దొరకలేదు, MQ5 అనేది దొరికింది, ఇంక ఇదే వాడుతున్నాను. సో ఇదనమాట. అండ్ దీన్ని అంతటినీ కూడా చేసాక మనం స్టిక్ చేయడానికి ఒక బేస్ కింద PVC షీట్ అనేది వాడుతున్నాను. అండ్ స్విచ్ కోసం ఒక సపరేట్గా కేసింగ్ అనేది తయారు చేస్తాను అనమాట. ఇలా స్విచ్ పెట్టేసి ఇక్కడ LED లైట్ అనేది పెడతామని చెప్పేసి. అండ్ ఇప్పుడు వీటి కనెక్షన్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏది ఎలా కనెక్ట్ చేయాలనేది చూపించేస్తాను, ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గైస్, ముందుగా మనం ఒక స్మోక్ సెన్సర్ని అయితే తీసుకొని వాటి యొక్క ఫస్ట్ టెర్మినల్ 3 టెర్మినల్స్కి కూడా వైర్స్ అనేది జాయిన్ చేసేసుకోండి. అండ్ అలాగే LEDకి 1K రెసిస్టర్ అనేది యాడ్ చేసేయండి. అండ్ బ్యాటరీకి కూడా వైర్స్ అనేది యాడ్ చేసేసుకోండి. బ్యాటరీకి వైర్స్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి రెడ్ వైర్ ఉంటుంది కదా, రెడ్ వైర్ని డైరెక్ట్ తీసుకెళ్ళి ఈ యొక్క స్మోక్ సెన్సార్ ఫస్ట్ టెర్మినల్కి అయితే జాయిన్ చేసేయండి. ఇలాగా ఫస్ట్ టెర్మినల్కి జాయిన్ చేసిన తర్వాత బ్లాక్ వైర్ ఉంటుంది కదా, బ్లాక్ వైర్ వచ్చేసి స్విచ్కి అనేది జాయిన్ చేయండి. దీని తర్వాత జాయిన్ చేస్తే ఏం చేయాలనేది చెప్తాను నేను. సో గైస్, ఇంకా టైం వేస్ట్ ఎందుకులే అని చెప్పేసి కనెక్షన్స్ ఎలాగో నేను ఇప్పుడు మీకు ఒక ఫోటో అనేది ఇచ్చేద్దాంలే అని చెప్పేసి, ఇంకా టైం వేస్ట్ అని చెప్పేసి ఇంకా కనెక్షన్స్ అనేవి నేను పూర్తిగా చెప్పలేదన్నమాట, సగమే చెప్పాను. అండ్ కనెక్షన్స్ అన్నీ కూడా సర్క్యూట్ డయాగ్రామ్లో అయితే ఉంటాయి. మీకు ఇక్కడ డిస్ప్లే మీద వేస్తాను సర్క్యూట్ డయాగ్రాము, క్లారిటీగా చూసుకుంటే మీకు అంతా వచ్చేస్తుంది. అండ్ ఇందులో చాలా మోడల్స్ అయితే ఉంటాయన్నమాట, MQ5, Q2 ఇలా ఉంటాయన్నమాట. ఇందులోని వేరే ఏ మోడల్స్ మాత్రం సరిగ్గా పనిచేయట్లేదు, ఓన్లీ MQ2 అనే మోడల్ మాత్రమే బాగా పనిచేస్తుంది అనమాట. ఇది నాకు దొరికింది అయితే MQ5 అయితే దొరికింది. సో ఇది కొంచెం ఏంటంటే ఆటోమేటిక్గా దానికి అదే ఒక్కొక్కసారి ఆన్ అయిపోతుంది అనమాట, చూడొచ్చు ఒకసారి. ఇట్లా ఉంది కదా, సపోజ్ నేను ఇప్పుడు టెస్టింగ్ కూడా ఇప్పుడే చేసేద్దాము. చూసారు, అసలు నేను ఆన్ చేయలేదు కానీ దానికి అదే అలా ఆన్ అయిపోయింది. ఒక్కొక్కసారి అలా జరుగుతుంది. అండ్ మనకి ఇది అర్థమైపోతుంది ఎందుకు అంటే, ఇది ఇలాగ మనకి ఇప్పుడు గ్యాస్ డిటెక్ట్ చేసింది అనుకోండి, ఇలా స్లోగా గ్యాస్ వెళ్తుంది కాబట్టి స్లోగా బజర్ అనేది ఆన్ అవుద్ది. దాని ద్వారా కూడా మనకు అర్థం అవ్వచ్చు. అండ్ మీకు బాగా యూస్ఫుల్గా ఇంట్లో వాడుకోవాలి అనుకుంటే మాత్రం వీటిని
మీరు చెక్ చేసుకునే తీసుకోండి. MQ2 అనేది మాత్రమే తీసుకోండి. ఇవి అయితే సరిగ్గా వర్క్ అవ్వదు. వేరే ఏమి యూస్ చేసినా సరే ఒక్కొక్కసారి ఆటోమేటిక్గా ఇలా ఆన్ అయిపోతుంది అనమాట, అంతే, ఏం లేదు. అండ్ ఇది ఇలా అయితే చేస్తాను. అండ్ దీని యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ కూడా మీకు డిస్ప్లే మీద వేస్తాను కాబట్టి కనెక్షన్స్కి ఏమి ఇబ్బంది లేదు. సో చూడొచ్చు. ఇప్పుడు గ్యాస్ అనేది లీక్ చేద్దాం. దానికి అదే ఆన్ అయింది ఇది. సో చూసారు కదా, ఇది అలా ఎందుకు అవుతుందో తెలియట్లేదు. మరి వాళ్ళు తయారు చేయడంలో ఏమన్నా ఇబ్బంది ఉందేమో, దానికి అదే అలా అయిపోతుంది ఒకసారి. చూసారు కదా, ఇది వచ్చేసి గ్యాస్ అనమాట. గ్యాస్ని డిటెక్ట్ చేసింది. ఇది మనం హాఫ్ ప్రెస్ చేస్తే గ్యాస్ అనేది వస్తుంది. అండ్ గ్యాస్ని డిటెక్ట్ చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఫైర్ని డిటెక్ట్ చేస్తుందేమో చూద్దాము. సో ఫైర్ని కూడా డిటెక్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఆఫ్ చేసేద్దాము. అండ్ ఫైర్ కూడా డిటెక్ట్ చేసింది. అండ్ ఆల్కహాల్ కూడా డిటెక్ట్ చేస్తుంది అనమాట. అండ్ మన దగ్గర అది లేదు కాబట్టి దాన్ని అయితే టెస్ట్ చేయట్లేదు. అండ్ మనకి స్మోక్ని కూడా మనకి డిటెక్ట్ చేస్తుంది అని చెప్పి వినడం కాదు, డిటెక్ట్ చేస్తుంది కూడా. నేను అది కూడా టెస్ట్ చేసి చూపిస్తాను మీకు. సో ఇప్పుడు మనం స్మోక్ని అనేది డిటెక్ట్ చేస్తుందో లేదో చూద్దాం. మనం ఒక అగరబత్తి అయితే తీసుకున్నాను మరి స్మోక్ రప్పించడానికి. అండ్ దీన్ని వెలిగిద్దాము. అండ్ ఇది ఆన్ చేస్తున్నాను నేను. సో చూసారు కదా, స్మోక్ని కూడా డిటెక్ట్ అయితే చేస్తుంది అనమాట. అండ్ చూడొచ్చు. అండ్ నచ్చితే మీరు అందరూ కూడా తయారు చేసుకోవచ్చు. స్మోక్ వస్తుంది, మీరు అబద్ధం అనుకుంటారు. చూడొచ్చు, స్మోక్ అనేది వస్తుంది. స్మోకే డిటెక్ట్ అయితే చేసింది అనమాట. సో ఇన్ని విధాలుగా అయితే ఇది పనిచేయడం అయితే జరుగుతుంది. నచ్చినట్టయితే మీరు కూడా తయారు చేసుకోవచ్చు. అండ్ ఈ సెన్సార్ మాత్రం MQ2 అనేది మాత్రమే వాడండి. వేరేది ఏం వాడినా సరే సరిగ్గా పనిచేయట్లేదు అనమాట. అండ్ చూసారు కదా ఎలా చేయాలి ఏంటి అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. అండ్ నేను అంతగా ఏమి ఎక్స్ప్లెయినింగ్ అయితే మీకు వీడియోలో చూపించలేదు. ఏది ఎలా అంటే ఏం చూపించలేదు. ఒక 2-3 కనెక్షన్స్ అనేవి చూపించి ఇంకా డైరెక్ట్ ఇంకా మీకు సర్క్యూట్ డయాగ్రామ్ అనేది ఇచ్చేసాను అనమాట. అండ్ దాంట్లో చూసుకొని మీరు చేస్తే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది చెప్పేదానికంటే. అండ్ మనకి వచ్చేసి ఇదే అనమాట. చూసారు ఆల్రెడీ ఫస్ట్లో చూసారు వీడియో స్టార్ట్ అయ్యింది. అండ్ ఇది ఇలా అయితే తయారు చేసామన్నమాట. దీనికి ఇలా కేసింగ్ అనేది ఇచ్చేసి ఇంకా బ్యాక్ సైడ్ ఏం వైర్స్ ఉండవు. ఈ వైర్స్ అన్న ఎలా పెట్టాను, ఎందుకు ఇలా పెట్టానంటే స్కూల్ సైన్స్ డే కోసం పట్టుకెళ్దాం అని చెప్పేసి నేను ఇలా తయారు చేశాను అనమాట. అండ్ వీటి కనెక్షన్స్ అనేవి వాళ్ళకి అర్థం అవ్వాలని చెప్పేసి ఇలా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ క్లారిటీగా అర్థమవుతాయి అనమాట ఇలా పెట్టుకుంటే కనెక్షన్స్. అందువల్ల ఇలా పెట్టాను. మీరు ఇంకా నీట్గా కవర్ చేసుకొని వైర్స్ ఏం కనిపించకుండా అలా చేసుకోవచ్చు. అండ్ ఈరోజు ప్రాజెక్ట్ అనమాట ఇది. అండ్ మీకు ఫస్ట్లో కూడా చెప్పే ఉంటాను, వీడియోలో కూడా చెప్పే ఉంటాను. అండ్ దీన్ని వచ్చేసి నేను MQ5 అనేది వాడాను. ఇదైతే వాడితే సరిగ్గా వర్క్ అనేది అవ్వదన్నమాట. MQ2 అనేది వాడాలి. అది వచ్చేసి పర్ఫెక్ట్గా వర్క్ అవుద్ది ఈ ప్రాజెక్ట్కి. అండ్ చూడడానికి అయితే చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ కూడా సూపర్ అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి రీఛార్జబుల్ బ్యాటరీ, మనం రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అండ్ వీడియో చూసారు కదా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. ఇవి చాలా యూస్ఫుల్ గ్యాజెట్స్ అనమాట. ఫైర్ అలారం కానీ, డోర్ బెల్ కానీ, ఇలా స్మోక్. ఇది 4 టైప్స్ ఆఫ్ దాన్ని మీకు డిటెక్ట్ చేసి పెడుతుంది. ఒకటి స్మోక్, ఒకటి ఫైర్, ఇంకొకటి LPG గ్యాస్, ఇంకొకటి ఆల్కహాల్. ఈ 4 ఐటమ్స్ని మనకి ఇది వచ్చేసి డిటెక్ట్ చేస్తుంది అనమాట. ఆల్కహాల్ కూడా డిటెక్ట్ చేస్తుంది. నేను అదే టెస్ట్ చేయలేదు ఎందుకంటే మా ఇంట్లో ఉండదు. అండ్ ఇదే అనమాట ప్రాజెక్ట్. నచ్చితే లైక్ చేసేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. నేను చాలా రోజులు వీడియో అయితే పెట్టడం మానేశాను. ఎందుకు అంటే నాకు టైం అనేది దొరకట్లేదు. అండ్ అందువల్ల పెట్టకపోతున్నాను. అండ్ పెడతాను వీడియోస్, ఆపడం అయితే జరగదు. అలా అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను నాకు టైం దొరికినప్పుడు అలానా. అండ్
సమ్మర్ హాలిడేస్ అయితే వస్తున్నాయి, ఆ టైంలో ఇంకా ప్రాజెక్ట్స్ అనేవి తీసుకురావడానికి నేను ఇంకా ట్రై చేస్తూ ఉంటాను. అండ్ అప్పుడే కాదు, అందరూ కూడా ప్రాజెక్ట్స్ అనేవి తయారు చేసుకుంటూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బై బై నౌ.